దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తన 103:18. ఆయన కృప యుగయుగములో నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. చూడండి, ఈ విధముగా ప్రతిరోజు మనము జీవిస్తూ ఉన్నామంటే, మనము మన కుటుంబాలు ఈ విధముగా ఉన్నాయి అంటే కేవలము దేవుని యొక్క కృపే అని మనము గుర్తెరిగి జీవించేవారుగా ఉండాలి. ప్రతిరోజు మానక దేవుడు తన కృపను మనకి చూపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి ఆయనకి ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉండాలి. ఆయన యొక్క నామాన్ని ఘనపరచాలి, హెచ్చించేవారు ఉండాలి. దేవుడు ఈ లోకమంతటిని ఆయన కృపతో నింపి కాపాడుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క కృప కొరకు మనం ప్రతిరోజు దేవుణ్ణి వేడుకునేవారిగా ఉందాం. అలాగననే దేవుని యొక్క కృప మనకే కాదు, మన యొక్క పిల్ల తరముల వరకు కూడా నిలిచి ఉండాలి అంటే తప్పకుండా దేవుని యొక్క నిబంధనను అలాగే ఆయన ఆజ్ఞలను మనం గైకొని జీవించేవారిగా ఉండాలి. ఆయన యొక్క వాక్యానికి ఎప్పుడైతే మనం లోబడి జీవిస్తామో ఆయన యొక్క కృప మనకి యుగయుగములు నిలిచి ఉంటుంది. అలాగే ఆయన యొక్క నీతి మన పిల్ల తరముల వరకు కూడా నిలిచి ఉంటుంది. కనుక ఈ వాక్యాన్ని బట్టి మీరు ఆయన యొక్క కృపయందు నిలిచి ఉండండి. ఆయన యొక్క నీతిని బట్టి మీరు ఆయనను స్తుతించండి, ఆయన ఘనపరచండి. ఆయన యొక్క కృప ఎల్లవేళలా మీకు, మీ కుటుంబములకు, అలాగే వచ్చే మీ పిల్ల తరముల వరకు కూడా తోడయండి మిమ్మల్ని నడిపిస్తుంది. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డలు మీ రక్తముతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారింటి వారికి నీ మహారక్షణ కలిగే చేతండి. నీ కృప చేత వారిని వారి కుటుంబంలో నింపండి. నీ కృపను మానక వారికి చూపించండి. నీ కృప లేకపోతే జీవించలేమని వారు గుర్తెరిగి నీ కృప కొరకు వేడుకునే వారిగా వీరిని లేవనెత్తిండి ప్రభు. ఆశీర్వదించండి దేవా. ఇదిగో వారి పిల్లలకి ఏది అవసరమో మీరు దయచేయండి. వారి యొక్క పని పాటలెంతో తోడుగా ఉండండి ప్రభా. ఇదిగో మంచి ఆరోగ్యాన్ని వీరికి ఇవ్వండి. నెమ్మది, శాంతి, సమాధానం ఇవ్వండి. వారిని శోధిస్తున్న శోధకుడిని ఇప్పుడే వారి యొక్క కుటుంబంలో నుంచి, వారి యొద్ద నుంచి దూరపరచండి దేవా. అయ్యా, వారి యొక్క సమస్త పని పాటలందు మీరు తోడుగా ఉండండి. అయ్యా, వారి కుటుంబం చుట్టూ, వారి చుట్టూ నీ సన్ని తోడుగా, వారు మొదలుపెట్టిన కార్యములను జరిగించండి. అయ్యా, వారికి ఎంతగానో మీరు మానకని కృపని చూపించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.